ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే మొదటి ఆషాఢ శనివారం. పూజా నియమాలు, పూజా విధానము. ఒక్కరోజు అయినా ఇలా పూజ చేస్తే చాలు 10 తరాల ఐశ్వర్యం అనేది మనకు కలుగుతుంది. కోరిన కోరికలు తీర్చేటువంటి భక్తులకు కొంగు బంగారంగా మారేటువంటి కొండంత దేవుడు, ఆ యొక్క ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు అన్నీ కూడా తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలి అంటే ఆషాఢ శనివారం రోజున ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేస్తే 10 తరాల తరగనటువంటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ విధంగా పూజ చేస్తే చాలు స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఈ వీడియోలో ఏ విధంగా చేయాలి అనే వివరాల గురించి తెలుసుకుందాం. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కదా. శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజలు చేస్తారు. అలాగే కొంతమంది ఆ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఈ యొక్క శనివారం రోజున పూజ చేసేటువంటి వాళ్ళు, ఉపవాసం ఉండేటువంటి వారు కూడా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఊహించినటువంటి అదృష్టం అనేది మీ ఇంటికి లభిస్తుంది. మన హిందూ మతంలో శనివారం రోజు చేసేటువంటి పూజలకి చాలా పుణ్య ఫలితం అనేది వస్తుంది. కాబట్టి రోజు కూడా పూజ చేయకపోయినా సరే పర్వాలేదు, కానీ ఈ యొక్క శనివారం రోజున అంటే ఈ యొక్క రోజు అయినా సరే ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. శనివారం రోజున పూజ చేసినటువంటి వారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి. ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున పూజ చేసేటువంటి వారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేస్తే మీ పైన ఉన్నటువంటి దుష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు కలిపి ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలకు తులసి దళాలు లేకపోతే ఆ యొక్క పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం రోజున పూజ చేసేటువంటి వారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. ముఖ్యంగా ఈ యొక్క శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. తద్వారా వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసి మాల వేసి అలంకరించుకోవాలి. సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే ఈ యొక్క శనివారం రోజున ఇత్తడి కుందెల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పూజ చేసేటువంటి వారు బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకొని దానితో దీపారాధన చేయాలి. ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు అది బియ్యం పిండి ప్రమిద అవుతుంది. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ 3 కుంకుమ బొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలుగా చిహ్నంగా, తద్వారా బియ్యం పిండిలో ప్రమిదలో నువ్వులు నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం అసలు వెలిగించకండి. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. శనివారం రోజున పూజ చేసేటువంటి వారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా కూడా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండేటువంటి దైవశక్తి అంతా కూడా రాగి చెంబులో ఉన్నటువంటి నిధిలోకి ప్రవేశిస్తుందట. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఆ యొక్క తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉండి మీకు శుభాలను కలిగింపచేస్తుంది. పూజలో నైవేద్యంగా ఉన్నటువంటి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ వెంకన్న స్వామి సంతోషించి మీ పైన తన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తాడు. స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుతూ పూజించండి. ప్రతి ఆషాఢ శనివారం నాడు కూడా గోవింద నామాలను చదివితే ఆ యొక్క స్వామివారి యొక్క సంతోషించి మీ ఇంటిపైన వరాలను వెజలిస్తాడు. దేవునికి పెట్టేటువంటి నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టినటువంటి నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసేటువంటి వారు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద హారత కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి కర్పూరం అన్నా కూడా తులసి ఆకులు అన్నా కూడా చాలా ఇష్టం. కాబట్టి శనివారం చేసేటువంటి పూజలకు తులసి ఆకులు లేకపోయినా, ముద్ద కర్పూరం లేకపోయినా, ఆ 2 లేకపోతే పూజకు పుణ్య ఫలితం అనేది రాకుండా ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఈ రోజున పూజ చేసేటువంటి వారు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ధరించి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. పూజ చేసే
చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ యొక్క కోరికను విన్నవించుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నేరుగా దేవుని దగ్గరకు చేరుస్తాడు అని పండితులు తెలియపరుస్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా పూజా మందిరం తలుపులు అనేవి వేయకుండా తెరిచి ఉంచాలి. శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజను చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. కొత్త దీపం వెలిగించాలి. ఉదయం పూజ చేయడం కుదరక నివారణ చేసేటువంటి వారు శనివారం సాయంత్రం ఒక్క కొబ్బరికాయ అయినా తీసుకొని ఆ యొక్క కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించిన తరువాత ఆ యొక్క కొబ్బరికాయను కొట్టండి. ఈ యొక్క పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుండి అయితే మీరు వెంటనే గట్టెక్కగలుగుతారు. ఎంత కష్టమైనటువంటి సమస్య వచ్చినా సరే దాని నుండి తొందరగా బయటపడగలుగుతారు. ఇక విపరీతమైనటువంటి అప్పుల బాధలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ యొక్క శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం అనేది చాలా మంచిదండి. శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తే మీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి రాబోయేటువంటి రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలామంది కూడా పూజ గది ముందు ముగ్గు వేయరు. కానీ ఇలా చేయడం వల్ల చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు అయితే ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీ యొక్క పూజకు చేసినటువంటి ఫలితం అనేది 100% దక్కుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పూజ గది ముందు అష్టదళం పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇంకా ఈ యొక్క శనివారం రోజున చేయకూడనటువంటి పనుల విషయానికి వస్తే కనుక శనివారం రోజున నువ్వులను, మినప్పప్పు, చీపురు నూనె ఇలాంటివన్నీ కూడా కొనుగోలు అనేవి చేయకూడదు. అలాగే ఈ యొక్క శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదండి. ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉందట. శనివారం రోజున బయట కొనడం అనేది అస్సలు బట్టలు అనేవి కొనడం కూడా మంచిది కాదు. ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా కూడా మీ యొక్క జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం అనేది లభిస్తుంది. ఈ రోజున గుడికి వెళ్ళేటువంటి వారు గుడి చుట్టూ తప్పకుండా 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ యొక్క శనివారం రోజున తోటకూర తినకూడదు. నలుపు రంగు దుస్తులను అసలు ధరించకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఒక సొంతిల్లు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అనే ఆశ ఉంటుంది కదా. ఈ యొక్క సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అంటే మీ యొక్క ఆషాఢ మాసంలో మీరు ఒక కొత్త ఎర్ర ఇటుక తెచ్చి ప్రతి శనివారం రోజున కూడా ఈ యొక్క ఇటుకను పూజ చేయండి. సొంత ఇల్లు అనేది కావాలి అనేటటువంటి స్వామి అనేసి తెలియపరుచుకోండి. స్వామివారు ఖచ్చితంగా మీ యొక్క కోరికలు నెరవేరుస్తారు. అలాగే గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా కూడా గోమాతకు ప్రొటెక్షన్ చేస్తే కూడా మీ యొక్క సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆషాఢ మాసంలో చేసేటువంటి దానాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది ఉంటుంది. మీరు ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో చేసేటువంటి దానాలు విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు అయితే గోరింటాకు పెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వర్తించకూడదు. ఈ మాసం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువుకి అంకితం. ఆషాఢ శనివారం రోజున 3 నిమ్మకాయలు తీసుకొని కళ్ళుప్పు మీద పెట్టి పసుపు కుంకుమ వేసి ఆ ప్లేట్ని మీ ఇల్లంతా కూడా తిప్పి చూడండి. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ యొక్క కళ్ళుప్పు నిమ్మకాయలు లాగేసుకుంటాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి మీకు కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో చూసారు కదండి, ఈ యొక్క ఆషాఢ మొదటి శనివారం రోజున ఇటువంటి చిన్న చిన్న నియమాలు కాకపోతే ఈ శనివారం కాకపోతే ఏ రోజునైనా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ విధమైనటువంటి విధి విధానాలను మీరు గనక పాటించినట్లయితే మీకున్నటువంటి కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. మీకున్నటువంటి అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ కూడా ఇష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.